ఖోఖో క్రీడకి మంచి రోజులు వచ్చేసాయి. ఖోఖో ఇనాగ్రల్ వరల్డ్ కప్ మెన్ ఉమెన్ రెండిట్లో కూడా భారతదేశం నేపాల్ని బీట్ చేసి వరల్డ్ కప్ సాధించిందనమాట. దీనికి సంబంధించి ఖోఖోని 2036 ఒలింపిక్స్లో యాడ్ చేయాలని చెప్పి భారతదేశం ఆలోచిస్తోంది. 2036 ఒలింపిక్స్ను భారతదేశంలో కండక్ట్ చేసే దిశగా భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఒక గేమ్ని ఒలింపిక్స్లో యాడ్ చేయాలంటే, ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేయాలంటే దాదాపు 75 దేశాల పైన ఆ గేమ్ని ఆడాలన్నమాట. 2020లో ఖోఖోని కేవలం 6 దేశాలు మాత్రమే ఆడాయి. ఇప్పుడు 2025కి 55 దేశాలు ఆడుతున్నాయి. ఇక ముందు ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పి ఇండియా ఖోఖోని ప్రమోట్ చేస్తూ ఇండియన్ కోచెస్ ఎవరైతే ఉంటారో, ఖోఖోలో చాలా పాపులర్ కోచెస్, వాళ్ళని ప్రపంచంలో అనేక దేశాలు, ఏ దేశాలైతే ఖోఖో పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో ఆ దేశాలకి పంపిస్తుందన్నమాట బెస్ట్ కోచెస్ని. ఖోఖో క్రీడను ఇంతకుముందు మడ్ మీద, అంటే మట్టి మీద గ్రౌండ్లో ఆడేవాళ్ళు అనమాట. తర్వాత గ్రాస్ మీద ఆట మొదలెట్టారు. ఇప్పుడు కోర్ట్ మ్యాట్ మీద ఆడుతున్నారు. ఖోఖో క్రీడ కూడా టైంతో పాటు ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ఖోఖో అనేది బేసికల్గా ఇండియన్ గేమ్, ఇక్కడ ఆరిజినేట్ అనే గేమ్ అనమాట. మహాభారతంలో కూడా ఖోఖోకు సంబంధించిన రిఫరెన్స్ ఉందన్నమాట. ఖోఖో అనేది ఇప్పుడు ఏషియన్ గేమ్స్లోను ఒలింపిక్స్లోనూ యాడ్ చేయాలని చెప్పి ఇండియా ఆలోచిస్తోంది.